మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మంగిలిపుట్ట లింగారెడ్డి గారు, మార్నింగ్ మార్కెట్స్ ఆర్ స్లో రేట్స్ అండ్ ఈవినింగ్ మార్కెట్ ఆర్ సమ్ బెటర్ రేట్స్ భయ్యా. లేదన్నా, ఇవాళైతే ఉదయం మాటలు సాయంత్రం మాటలు పెద్ద తేడాది. గురంగూడ టాప్ ధర ₹5. మొలకొచ్చూరులో మాత్రం ఒక లాట్ ₹5 వేయడం జరిగింది, కానీ ఆ లాట్ మినహాయిస్తే $4.20, $4.30, $4 ఇవి టాప్ ధరలు. నిన్నైతే ఉదయం మార్కెట్ల కంటే సాయంత్రం మార్కెట్లో అది కూడా గురంగూడ మొలకొచ్చూరు మాత్రం అమ్మింది. ఇవాళ కూడా గురంగూడలో నడితే పురుష ధర పెరిగింది, ₹5 ధర వచ్చింది. ఇవాళ అయితే పెద్దగా మార్పు లేదు. టుడే సమ్ లాట్స్ ఆర్ ఇంక్రీజ్ అండ్ బెటర్ రేట్స్ బ్రదర్. ఈ పొద్దు కొన్ని లాట్స్ అయితే ధర బాగా పెరిగింది, పర్వాలేదని మళ్ళీ లింగారెడ్డి గారు కామెంట్ పెట్టారు. ఇక పొన్నురాజు గారు, పర్వాలేదు, 400 పోతే కొంచెం బెటర్గా రావచ్చు, కానీ పెట్టుబడి మాత్రం పెట్టరు, ఉండే కాయలు కోస్తారు. ప్రస్తుతం 400 ధర అమ్ముతుంది కాబట్టి తోటలో ఉన్న కాయలు తీసుకొస్తారు, ఇబ్బంది లేదు. కానీ వాటి బయట మాత్రం మళ్ళీ పెట్టుబడులు పెట్టరు, అంటే అదనపు ఖర్చులు రైతులు చెయ్యరు అని చెప్పి కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సాంబశివ పుదుటూరు గారు, అన్న వ్యాపారస్తులు టెస్ట్ మ్యాచ్ టికెట్ రేట్స్ కొంటున్నారు అంగళ్ళు మార్కెట్లో అండ్ మొలకొచ్చూరు మార్కెట్లో 2020 మ్యాచ్ టికెట్ రేట్స్ మాదిరి కొంటున్నారు. వెరీ లార్జెస్ట్ డిఫరెన్స్. సాంబశివ గారు, వాళ్ళ అంగళ్ళు మార్కెట్లో కూడా 5-6 లాట్లు 500, 550 వెళ్ళడం జరిగిందన్న. మీరు కూడా వీడియో మీరు చూసే ఉంటారు. టెస్ట్ మ్యాచ్లు అంటే స్లోగా, దానికి పెద్దగా ప్రేక్షకులు ఉండరు. 2020 మ్యాచ్లు మాత్రం ప్రేక్షకులు ఫ్రీగా ఉంటారు. మొలకొచ్చూరులో అయితే బాగా ధరలు పెడుతున్నారు, అంగళ్ళు లేదని సాంబశివ కామెంట్ పెట్టారు. ఇవాళైతే అంగళ్ళ మార్కెట్లో కూడా ఏ టమాటాలు తీసుకున్నా కూడా ₹350 పైమాట ధరలు వెళ్ళాయి, తక్కువ ధరలు వెళ్ళలేదు. టాప్ ధరలు కూడా 500, 550 చాలా లాట్ల వరకు పడ్డాయి, 7 లాట్ల వరకు పడ్డాయి. ఇక సురేందర్ రెడ్డి గారు, సయ్యద్ బాయ్, మీరు ఎలా డిసెంబర్ 22 ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. డిసెంబర్ 22 ఏముందన్నా, ఇవాళ 20, రేపు మన్నాడు, అంతే 2 రోజులు తేడా ఉంది. ధరలు అయితే భారీగా తగ్గే అవకాశం ప్రస్తుతం అయితే కనిపించడం లేదు. ధరలు అయితే ప్రస్తుతం ధరలకు ఏమాత్రం ఢోకా లేదు. ఇంకా 50, 100 పెరగవచ్చునేమో, కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు. ఇదైతే వాస్తవం. సంక్రాంతి వరకు దరిదాపు ఇలాగే జరగవచ్చు నేను అనుకుంటున్నాను. చూడాలి దైవకరుణ ఎలా ఉందో. అస్సలం అయికం భాయ్. బాబా భగత్ గారు, వాలేకుం సలాం. చిన్న మండలి సెటిల్మెంట్ రేట్ బి బోలో భాయ్. ప్రయత్నిస్తారన్నా, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఉన్న వీడియోలో పెద్ద వ్యూస్ పడడం లేదు. చూస్తారన్నా, వీలైతే చెబుతాను. ఇక కుమార్ రెడ్డి గారు, ఇది తక్షణకు సంబంధించిన కామెంటు. అన్నా, నేను తక్షణ కంటిన్యూగా 3 క్రాప్స్కి వదిలాను, చాలా బాగుంది. నేను కూడా చాలా మందికి రికమెండ్ కూడా చేశాను, వాళ్ళు కూడా మంచి రిజల్ట్ అంటున్నారు. బట్ ఒక కంపెనీ నుంచి ఎంప్లాయీ నా తోట చూడటానికి వచ్చాడు, నేను యూజ్ చేసినట్లు ఆయనకి తెలియదు. అతను తక్షణ మీదే మీ అభిప్రాయం చెప్పండి, వదలాలి అనుకుంటున్నా అని అడిగాడు. అతను నాకు తక్షణ వదిలిన 1 వీక్ పంట పోతుంది అన్నాడు. ఇంకా మీరు అర్థం చేసుకోండి, ప్రొడక్ట్స్ని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు. తక్షణ అయితే బాగుంది. ఒక ఎంప్లాయీ ఎవరు వచ్చి అడిగారంటే తక్షణ గురించి మీకు కూడా కామెంట్ చేయాలంటే అర్థం ఏముంటుంది. దానికి రిప్లై రమేష్ బాబు గారు, తక్కువ ధరలో మా ఫార్మర్స్కి మంచి రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ తక్షణ. తక్షణ గురించి మరొక రిప్లై కామెంట్ కుమార్ రెడ్డి గారు, నేను 3 క్రాప్స్ యూజ్ చేశా, 10 years నుంచి పంటలు పెడుతున్నా, మాకు తెలీదా రిజల్ట్ చూసుకోవడానికి. అయినా ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయని కంపెనీ ఎంప్లాయీ జస్ట్ పంటలు చూస్తారు, మేము రైతులు పంట పండిస్తాము. కంపెనీ ఎంప్లాయీస్ పంట చూస్తారు, మేము పంట పండిస్తాము. ఎవరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అలాగని వాళ్ళేమి అగ్రికల్చర్లో డిప్లొమా కూడా ఉండదు. ఆ ఏజెంట్స్కి వాళ్ళ సులాభం కోసం చిన్న చిన్న ప్రొడక్ట్స్ని తొక్కుతారు. ఇవన్నీ వేస్ట్ పాలిటిక్స్. తక్షణ వల్ల ఉపయోగం ఉంది, దాంతోపాటు కూడా నష్టం కూడా ఉంది. అశోక్ కామెంట్ పెట్టారు. ముందుగా ఉపయోగం ఏంటో చూద్దాం. ఉపయోగం చూసుకుంటే పూత రాకుండా పూసిన పూత మొత్తం పిందెగా మారుతుంది. ఇక నష్టం చూసుకుంటే తోట తొందరగా పండకు పడిపోతుంది, తోట కళా వేడి తగ్గిపోతుంది. అవసరమయ్యే పోషకాలు ఉన్నప్పటికీ పంటకు హాని చేసే కెమికల్స్ ఉన్నాయి, అవి కలపకుంటే తక్షణ మంచిదే.
ఉపయోగం బాగా అర్థమైంది. పూత మొత్తం పిందిలాగా మారుతుంది, పూత ఏం రావడం లేదని. కానీ నష్టం గురించి వస్తే మాత్రం అర్థం కావడం లేదు నాకు. తోట తొందరగా పంటకు పడిపోతుంది, తోట కలావే వాడి తగ్గిపోతుంది. అవసరమయ్యే పోషకాలు ఉన్నప్పటికీ పంటకు హాని చేసే కెమికల్స్ ఉన్నాయి, అవి కలపకుంటే తక్షణ మంచిదే. శివకుమార్ గారు, నష్టం విషయం వచ్చేసరికి సరిగా అది అర్థం కలదు కామెంటు. అన్నా రేట్ జనవరిలో పెరుగుతుందో తగ్గుతుందో తగ్గుతుందో మాత్రం చెప్పరు, కానీ ధరలు అయితే బాగానే ఉంటాయన్నా. కానీ 1000 మార్కు దాటుతుందా లేదా అనేది మాత్రం చూడాలి మనం. ప్రస్తుతమైన 5 జరుగుతుంది, ఒక 100 రూపాయలు ఇంకా పెరగవచ్చు. అయితే ఇవాళ అన్ని మాటలు ధర పెరిగింది, కానీ తమిళనాడుతో ఇవాళ అమ్మకాలు చాలా స్లోగా ఉన్నాయి. మరి రేపు చూడాలి అమ్మకాలు ఎలా ఉంటాయి. ఇవాళ మైసూరు నిన్న 13 రూపాయలు, ఇవాళ 18 రూపాయలు. కాబట్టి రేపు అమ్మకాలు బాగానే ఉండొచ్చు తమిళనాడు. రేపు అమ్మకాలు బాగానే ఉంటే మరింత ధర పెరిగే అవకాశం ఉంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, జగన్మోహన్ గారు సోమవారం నుంచి, సోదర తక్షణ వాడకంలో గ్రోత్ ఉంది. కొందరు ఈ ఎరువులు మందుల దుకాణదారులు తమ లాభాపేక్ష కోసం అలా ఆరోపణలు చేస్తున్నారు. నేనైతే వాడాను, ఫలితం ఉంది. దానికి రిప్లై ఇచ్చారు దశ్వంత్ గారు. తక్షణ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరో కాదు బ్రో, కెమికల్ కంపెనీ ఎంప్లాయర్స్ అండ్ ఫెర్టిలైజర్ డీలర్స్. రైతులకి లో ప్రైస్కి ఇవ్వటం ఎవరికి ఇష్టం లేదు బ్రో. ఫీల్డ్కి వెళ్ళి ప్రతి ఎంప్లాయీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఏదేమైనా తక్షణ గురించి అన్నదాతలు తప్పుగా మాట్లాడితే సహించేది లేదు అన్న స్థాయిలో కామెంట్లు పెట్టారు. నేనైతే తక్షణ ప్రమోటర్ని కాదు, బట్ అభిప్రాయము తక్షణ వచ్చి తక్కువ ధరలో దొరుకుతుంది, పెట్టుబడి కూడా కలిసి వస్తుంది, చాలామంది వాడుతున్నారు తక్షణాన్ని. ఎందుకన్నా కొత్తకోట రేట్స్ చెప్పట్లేదు బక్కన మహేష్ గారు. అన్న కొత్తకోటలు వాళ్ళ 1000 క్రేట్లు వచ్చాయి, టాప్ ధర 5 రూపాయలు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వేలంపాట కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయి, దానివల్ల నేను కొత్తకోట ధరలు అప్డేట్ చేయలేకపోతున్నాను. అటు 6 గంటల తర్వాత మాత్రం వేలంపాట జరుగుతున్నాయి. నేను ఈ మధ్య తొందరగా వీడియోలు పెడుతున్నాను, చూస్తారన్న రేపటి నుంచి ప్రయత్నిస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.